పూర్వీకులు నిర్మించిన జాగ్రత్త ఏంటంటే మళ్ళీ తాతలు ముత్తాతల నుంచి మన సనాతన ధర్మం వెనక వచ్చినవి ఎన్నో దేవతలు వచ్చి మరి వినియోగించుకొని కనిపించేదంటే ఎలాగొచ్చింది మతపరంగా వేరే మతం నమ్ముకుంటాం మరి సనాతన ధర్మం అనగా విడిచిపెట్టేస్తాం మన గ్రామ దేవత విడిచిపెడతాం గ్రామ పండుగ అయినా దురదృష్టకారం మొక్కపోడు దేవతకు మొక్కపోవడం మీ దురదృష్టకారం. ఇప్పుడు సనాతన ధర్మం విడిచిపెట్టి వేరే దానికి అన్న లబ్ధి పొందుతామని కొన్ని మీరు వెళ్ళిపోవడం ఇంకో దురదృష్టకారం. ఎలాగన్నదంటే సనాతన ధర్మం ఇది వెళ్తున్నావు నువ్వు ఎలాగెళ్తున్నావు నువ్వు ఒక బోట్ వేసేసి అలాంటి అదేవాళ్ళు అంటారు అది ఇంకా గుడి కట్టుకున్నాం అయ్యా మరి మీ దేవత తీసుకున్నాం డబ్బులు ఇవ్వాలంటే అడేవాళ్ళు దానికి ఏంటి మరి లేదు మన పొలపట్టు పోతుంది మన ఏ గ్రామంలోటి మన మీటింగ్లు కావు మన ఏంటంటే గొడవలు చేసుకున్నాం గ్రామం అభివృద్ధి కాదు ఎలాగైపోతాడు కదా నీతో పోస్తే నాన్నాడు నీ నీరు కొంత తెచ్చినాను నేను ఎత్తాను నీ దుకాణం పెడుతున్నాను సామాను కొనమంటాను గ్రామంలో కంతలు వస్తాయి. అది చెయ్యాలని అనుకుంటున్నాడు అది నువ్వు చెప్తున్నావు అందరు చెయ్యాలని చెయ్యాలని కాదు అవన్నీ వస్తాయి అదే సనాతన ధర్మం అంటారు ఎందుకు మా యొక్క బైబిల్ నిమిత్తం ఏంటంటే మీరు అనేసి చిన్న మాట సనాతన ధర్మం అనేది భారతదేశంలో ఒక సనాతన ధర్మం ఉండాలా ఇతర ధర్మం ఉండకూడదని ఇది రాజ్యాంగం చెప్పిందండి. విధించడం జరిగింది. మరి ఒకటి క్రిస్టియన్ బోట్లకు బ్యాక్ నిమిత్తం వెళ్ళకూడదు. అలాగే రెండవది బస్ స్టాండ్ లో ఉన్న క్రిస్టియన్ మెకానిక్ షెడ్కు హిందువులు షాపుల్లో సామాన్లు కానీ ఇతరత్ర వస్తువులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మరి నాలుగవది వివాహ నిమిత్తం హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్స్ కి ఇవ్వరాదు. మరి ఐదవది క్రిస్టియన్ వివాహాలకు కానీ ఫంక్షన్లకు కానీ వారు ఎటువంటి కార్యక్రమాల్లో కూడాను పాల్గొనకూడదు. అలాగే హిందూ బోట్ల మీద తెచ్చే చేపలు క్రిస్టియన్ వ్యాపారస్తులకు ఇవ్వకూడదు. అలాగే క్రిస్టియన్ బోట్ల మీద తెచ్చే చేపలు హిందూ వర్తకులు ఎవరు మరి ఆ చేపల్ని కొనరాదు. మరి ఈ నియమ నిబంధనలు ఎవరైనా హిందువులు ఉల్లంఘించిన వల్ల వారిపై గ్రామరీత్యా చర్యలు తప్పవని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. హిందువుగా జీవించు, హిందువుగానే మరణించు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి తిరుపూర్ గ్రామ హిందూ బంధువులు